ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్యం ఒకటి రాశారు. ఏమని రాశారంటే, డు నాట్ బరీ యువర్ ఫెయిత్. బరి అంటే ఏం గుర్తొస్తుంది మనకి? బరి అంటే బరియల గ్రౌండు, ఇంతేనా కదా? ఏంటి పూడ్చిపెట్టాలి, ఏం పూడ్చిపెట్టాలా, శవాన్ని పూడ్చిపెట్టాలా, ఇదే ఆలోచనలు వస్తుంటాయి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి శవం కనపడంగానే మనం ఏం చేయాలా? బరీ చేయాలా, పూడ్చిపెట్టాలని ప్రయత్నం చేస్తాం. అయితే చాలాసార్లు మనము మన ఆశయాల్ని పూర్తిగా పూడ్చిపెడతాం, మన ఆశల్ని పూడ్చిపెడతాం, మన ఆలోచనల్ని పూడ్చిపెడతాం. కొన్నిసార్లు మనం వేటి మీద అయితే నిరీక్షణ కలిగి ఉంటామో వాటిని పూడ్చిపెట్టే వారంగా ఉంటాం. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని కూడా మనం పూడ్చిపెట్టే వారంగా ఉంటాం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏది లేదు అని నువ్వు అనుకుంటున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. నమ్మితే చెప్పండి. నీకు ఏది లేదు, ఏ కొరత ఉందని నువ్వు అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. నమ్మిన ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నా దేవుడు లేని వాటిని కూడా ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. ఆమె నమ్మట్లేదు, ప్రవక్త చెప్తున్న మాట ఆమె విశ్వసించట్లేదు. ఊరుకో, ఏంటి అబద్ధం ఆడుతున్నావు నాతో? దేవుని నోట నుంచి వచ్చే ఒక మాట అది బయటకు వచ్చింది అనుకో, అది నెరవేర్చబడకుండా తిరిగి వెళ్తుంది వెనక్కి. చూడండి, ఆమె అబద్ధమాటకు ఆయన నరపుత్రుడు చెప్పినట్లే, ప్రవక్త చెప్పినట్లే వచ్చే ఏడాది ఆ సమయానికి ఆ బిడ్డ ఆమె చేతిలో ఒక కుమారుడు ఉన్నాడంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ముందుగా ఆమెలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. చూడండి, ఆమెలో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గుణం. దాని ద్వారా ఒక కుమారుని పొందుకుంది, మగబిడ్డను పొందుకుంది. అయితే ఏం జరిగింది చూడండి, ఆ తర్వాత వచనాల్లో మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూడండి ఏమని రాయబడింది. తర్వాత వచనం చదవండి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తన తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకని చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపులు వేసి బయటికి వచ్చి, ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం, హల్లెలూయా. ఆ కోత కాలంలో తండ్రితో వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఏమి జరిగిందో మరి, ఆ ఎండాకాలం ఏమో సన్ స్ట్రోక్ తెలిగిందో ఏం తెలిగిందో తెలియదు, కానీ మన తల పోయింది అంటే వెంటనే తల్లి దగ్గర తీసుకెళ్తే తల్లి ఒడిలోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదుల మతాచారం ప్రకారం 24 గంటల్లో పూడ్చిపెట్టేస్తారు.
దే విల్ బరీ హిమ్. కానీ ఈమె ఏం చేస్తుంది? పూడ్చిపెడుతుందా? చనిపోయిన కుమారుని ఏం చేస్తుంది? దైవజనుని మంచం మీద పెడుతుందంటే మేము ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఆశీర్వాదాన్ని మనము పూడ్చిపెట్టడానికి వీలు లేదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. మనకు చాలా తలాంతులు కూడా ఇచ్చాడు దేవుడు కదా. లెక్కడిగాడా? 5 ఇచ్చాడంట. 5 ఇచ్చిన ఆయన ఎన్ని చేశాడు? డబల్. 2 ఇచ్చిన ఆయన, 1 ఇచ్చిన ఆయన ఏం చేశాడు? గొంతదవ్వి పూడ్చిపెట్టాడు. ప్రభు నీకు తలాంతులు ఇస్తే ఆ తలాంతులను ప్రభు కొరకు వాడాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ప్రభు ఒకవేళ నీకు ఆశీర్వాదాన్ని ఇస్తే ఆశీర్వాదాన్ని అట్లే అట్టి పెట్టుకోవాలా. ఎందుకంటే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చాలా అమూల్యమైంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. 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 కొన్నిసార్లు మేము ఈ పాత చీరలు కూడా దాచిపెట్టుకుంటామంటారు. అట్లాంటివి కాదు ఆశీర్వాదం. పాతవి కూడా నేను ఎప్పుడు చెబుతా, పాతవి ఇస్తే కొత్తవి వస్తాయి రావా? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ద మోర్ యూ గివ్ ద మోర్ గాడ్ విల్ గివ్ యూ. ఏమైనా డబల్ పోర్షన్లో దేవుడు ఇస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే దేవుడు ఏదైతే ఆశీర్వాదం ఒక కుమారుని ఇచ్చాడో వెంటనే పూడ్చిపెట్టట్లా. ఏం చేస్తుంది? దైవజన్ని మంచం మీద పడుకోబెడుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ప్రభు తిరిగి తన కుమారుని బతికిస్తాడని. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇందా చదివారు రోమా 4:17 మృతులను ఎట్లా చేస్తాడంట? మృతులను ఎట్లా చేస్తాడంట? సజీవులుగా చేయవాడు ఆయన. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. నువ్వు అనుకుంటున్నావేమి ఈరోజు అయిపోయింది నా 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 క్యాపిటల్, నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టావు నా బిజినెస్లో, ఇట్స్ ఎ డెడ్ క్యాపిటల్, అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. అందులో కూడా దేవుడు జీవాన్ని నింపి తిరిగి నిలబెడతాడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. లాట్ ఆఫ్ టైమ్స్ వీ ఫీల్ దట్ మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు ఇంకా చాలే, ఇంకేం ప్రయత్నం చేస్తాం, పూడ్చిపెడదాం, మనం ఏదైతే అనుకుంటామో అది జరగదేమో అని అనుకుంటాం. కానీ మృతుల్లో ఏం చేస్తాడంటే దేవుడు సజీవులుగా నిలబెడతాడంటే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఐమ్ టెల్లింగ్ యూ టుడే, డోంట్ బరీ యువర్ ఫెయిత్. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు పూడ్చిపెట్టడానికి వీల్లేదు. నీ నిరీక్షణని నువ్వు పూడ్చిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారమే ఉండొచ్చు కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు సహోదరులు ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ కాల్లో, అయ్యగారు మా ఆయన ఎప్పటికీ మారడండి, మా బిడ్డలు ఎప్పటికీ. నేను చెప్తున్నా, నువ్వేం దేవుడివే దేవతో చెప్పడానికి? నా ప్రభు ఎవరినైనా మార్చగలడు. ఏమైనా హల్లెలూయా. నా ప్రభు ఎవరినైనా ఎలాగైనా ఎప్పుడైనా మార్చగలడు. నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తాడా మార్చలేడా? హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు చెప్తుంటారు కొంతమంది, ఏమంటే అయిపోయింది నా పని, అయిపోయింది నా పని. ప్రభు చెప్పే వరకు, అంటిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ నాట్ ఓవర్, నీ పని ఎప్పటికి కాలేదు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకైనా రాలదు. ఈరోజు ఎందుకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేవుని యొద్ద నుంచి, ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చబడదని నువ్వెందుకు పూర్తి చేస్తున్నావు? వస్తుంది మన జీవితాల్లో డిసప్పాయింట్మెంట్ వస్తుంది. లేట్ అయ్యే కొద్దీ ఏం చేస్తాడు సాతానుగాడు? అవదు, జరగదు, కాదు, ఇంక ఇంతేనేమో, ఇక అవదేమో, దేవుడు నా పట్ల ఇదే ఉద్దేశం కలిగి ఉన్నాడేమో, ఇంక ఇవ్వడేమో, ఉద్యోగం రాదేమో, బిడ్డలను ఇవ్వడేమో, వివాహం జరగదేమో, ఇలా నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఆలోచించడమే కాదు, నువ్వు పూడ్చిపెడుతున్నావేమో. ఈరోజు గుంత తవ్వి దాన్ని ఏం చేయాలా? బయటికి తీసుకురావాలా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు ప్రభు. నువ్వు నమ్మినట్ల దేవుని మహిమను చూస్తావు. ఆమె వెంటనే చూడండి ఆ బిడ్డని దైవజన్ని మంచం మీద పెట్టి ఏం చేస్తుంది చూడండి. తర్వాత వచ్చిన త్వరగా అతడు ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమెనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అనగా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాళ్ళ ఆయన మీ బ్యాచ్ అనుకుంటా, మీ బ్యాచ్ ఏంటి ఏమంటున్నాడు? ఈరోజు అమావాస్య కాదుగా, అంటే మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఆదివారం అయితే ఈరోజు ఆదివారం కాదే, మందిరాన్ని పోవటానికి దేవుని సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. ఆయన 24/7 365 days ఇక్కడ ఉంటాడు.
ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడే వెళ్ళాలా, ఇప్పుడే ప్రార్థన చేయాలా? నేను ఒక సహోదరి ఫోన్ చేస్తున్నా, అయ్యగారు మరి నేను ఒక సందేహం ఉంది అడగచ్చా అంట. ఏంటో చెప్పమ్మా సందేహం అంటే, అయ్యగారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఏది మంచి రోజో చెప్తారా అంది. అడక్కడికి నన్ను అడిగింది, ఏది మంచి రోజు చెబుతారా అంటుంది. బైబిల్ గ్రంథంలో ఏముందమ్మా? మత్తయి ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎట్లుందంట? అది చాలా మంచిదిగా ఉండెను. సో ఏ రోజు మంచి రోజు? ఎవ్రీ డే ఇస్ గుడ్. ఏ రోజు చెప్పండి, ఏ రోజు మంచి రోజు? ఎవ్రీ డే ఇస్ గుడ్. ప్రతిరోజు మంచిదేనా? ఉన్నారు చాలామంది క్రైస్తవులని పిలవడిన వారు. మంచి రోజు పిల్లలు పుట్టడానికి ఒక డేట్, ఆపరేషన్ ఈరోజు, ఆ రోజు మంచి రోజు అంటే నాకు చెప్పాడు. ఓరే నాయన, చచ్చే రోజు కూడా పెట్టుకో, మంచి రోజు కాదు చూడు. పెట్టగలవా? ప్రతిరోజు మంచిదే. ఏమన్నా హల్లెలూయా. ప్రతిరోజు మంచిదే, ప్రతి దిక్కు మంచిదే. ఏమన్ కదా? ఏ పేషింగ్ కావాలి? ఈస్ట్ పేషింగ్ కావాలి, లేదా ఏ పేసింగ్ అయినా మంచిదే. ఏమైనా ఒకసారి గడ్డి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. నీ ఫేస్ ఎప్పుడైతే ఏసై వైపు ఉంటుందో ఏ ఫేస్ అయినా మంచిదే. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు. యేసు వైపు చూస్తే నీ గృహంలో ఏసై ఉంటే ఏ ఫేస్ అయినా మంచిదే. ఏమైనా ఒకసారి గడ్డి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. ఇంకొంతమంది గృహానికి జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని పెట్టుకుని ఉంటారు. ఆ హెడ్ మీదే కొట్టుకుంటూ ఉంటారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని పెట్టుకుని ఆడే కొట్టుకుంటూ ఉంటారు. ఆ హెడ్ చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన కనుదృష్టి లోకమంతా. ప్రభు ఉన్నాడు. మన గృహాలు సమాధానానికి నిలయాలుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఒకసారి గడ్డి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లుండాలంటే మన గృహాలు ప్రార్థనా గృహంగా, ఆతిథ్యం ఇచ్చే గృహంగా, ప్రేమించే గృహంగా, విశ్వాస గృహంగా, సమాధానకు నిలయంగా, రక్షణ గృహాలుగా మన గృహాలు ఉండాలి. నీకు ఈ లోకంలో ఉన్నవాడికి తేడా ఏంటి? నువ్వు దేవుని బిడ్డగా, ప్రభుని ప్రేమించే బిడ్డగా, మరి ప్రభు యందు విశ్వాసం ఉంచే బిడ్డగా, నీ గృహములో ఎప్పుడు కూడా ప్రభు నామస్మరణ వినాలి, కానీ తపేలాలు, స్వరాలు, లేదంటే కొట్టుకోటాలు, ఇస్త్రీ వేసుకోవటాలు కాదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మాట వినబడాలి నీ గృహంలో. నమ్మిన వారి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. ఆమేన్. ఆమె ఏం చేస్తుందంట? అక్కడ విడిచిపెట్టి వెంటనే, అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, ఆమె ఏ సమస్య వచ్చినా, అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రభు ఒక ఉపమానం చెప్తా. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు చూడండి. లూకాసు వార్త 18 1వ వచనం. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండెవలెను. గట్టి చెప్పాలా? విసుకక. మళ్ళీ చెప్పండి గట్టిగా. విసుక్కొని చెబుతున్నారు మీరు. సరే చెప్పండి, మళ్ళీ చెప్పండి గట్టిగా. కొంతమంది చెబుతాడు, ఎప్పుడు ప్రార్థన 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 అంటుంటుంది. ఏది బెదరు ఇది? కరెక్టే, మంచిదే, కాదనట్లేదు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి ప్రభు. కానీ కొంతమంది ఏమైపోతారంటే అదే ధ్యానంలో ఉంటారు. దైవజనుడు DGS దినకరన్ గారు ఒకటి చెప్తా, ఒక వాక్యం చెప్తా, ఒక ఉదాహరణ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది అనుకోండి. ఏంటంటే ఒక స్త్రీ, ఆమె ఎప్పుడు కూడా ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటుండేదాన్ని. ఉపవాస ప్రార్థన ఆమె చేస్తే సరిపోద్ది కదా, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపవాసమే అంట. ఆమె ప్రతి శుక్రవారం, మండే, వెనస్డే, ఫ్రైడే. ఆయన పిల్లలు తట్టుకోలేకపోతున్నారంట. చూసి ఒకరోజు చక్కగా అందంగా ఉండే ఒక పని మనిషిని పట్టుకొచ్చారంట. పట్టుకొచ్చి వంట వండిస్తే చక్కగా తింటున్నారట. తింటుంటే వీళ్ళు ఏం తింటున్నారు అని ఆమె కోపం వచ్చి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పిందంట. ఆ పాస్టర్ గారు ఇంకా పెద్ద పాస్టర్ గారిని ఇద్దరిని తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఏంటండి ఇలా చేయటం న్యాయం అని అడగబోతే, ఉండండి ఒక్క నిమిషం ఉండండి అమ్మా, పాస్టర్ గారు వచ్చారు, పెద్ద పాస్టర్ గారు వచ్చారు, మంచి పొంగల్, మంచిది వేడివేడికి తీసుకురాగానే ఆయన చక్కగా పొంగల్ తిని, అబ్బా ఎంత బాగుందండి అన్నాడంట. అని అయినా కానీ మీరు అట్లా చేయటం ఒక నిమిషం ఆగండి, మంచి స్వీట్ కేసరి తీసుకురండి అనగానే స్వీట్ కేసరి, నాకు కొద్ది షుగర్ అయినా తినడం భలే ఉంటుంది. మళ్ళీ అడగబోతుంటే ఇంకేం బావే, మంచి టీ, మీకు ఫిల్టర్ కాఫీ కదా, ఫిల్టర్ కాఫీ ఇచ్చిన వెంటనే ఇంకా ఆయన ఏం ప్రశ్నలు అడగట్లేదండి పాస్టర్ గారు. ఆయన చెప్పాడంటే, కాదండి ఇట్లా అంటే, ఏమండి నేను మా ఆవిడ్ని ప్రభుకి అంకితం చేశా, ఆమె ప్రభు పనే చేసుకోనండి, మా పని మేము చేసుకుంటాం. ఆమె ప్రభు పనే చేసుకుని మా పని మేము చేసుకుంటాం. మా పని మాదే, మా వంటలు మావే, మా పని మాదే. ఆయన కూడా ఏం మాట్లాడట్లేదంట.
ఎందుకంటే ఆహారం అంత మంచిగా ఉంది, చాలా డెలిషియస్ ఫుడ్ పెట్టారు. ఎందుకు చెప్తున్నాను మీకు ఈ మాట అంటే, దేవుడు మీకు ఏదైతే బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి. ఒక భార్యగా మీకు ఏదైతే బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యత మీరు నెరవేర్చాలి. భర్తగా భర్త చేయాల్సిన పనులు చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, కాదనట్లేదు. కానీ మీ బాధ్యతల నుంచి తప్పించుకొని కాదు. ఏమైనా హల్లెలూయా. వంట చేయమ్మా అంటే నాకు ఉపవాస ప్రార్థన అంటే కోపం వస్తుంది ఆటోమేటిక్గా, అంతేనా కదా? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు, హల్లెలూయా హల్లెలూయా. సో నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా నువ్వు ప్రభు మనల్ని పంపించింది అందుకే, అంతేనా కదా? ఆదామును పెట్టి ఏమన్నాడు? ఈ వనాన్ని, ఏదైనా వనాన్ని ఏం చేయమన్నాడు? సేద్యపరచు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు, హల్లెలూయా. ఏమేన్ అయ్యగారు ఐడియా ఏదో బాగా ఇచ్చారు, భలే ఉంది అనుకున్నారు, జాగ్రత్త పాటించబాకండి ప్లీజ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు, హల్లెలూయా. కాబట్టి ఏదైతే బాధ్యత దేవుడు ఇచ్చాడో అది నెరవేర్చాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు, హల్లెలూయా. ఆమె వెళ్తుందంట. వెళ్ళిన వెంటనే కూడా చూడండి, వాట్ వాజ్ హిజ్ రియాక్షన్. ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, దూరం నుంచి చూశాడంట ప్రవక్త. చూసినప్పుడు ఆమె ఏమంటుందంట చూడండి, మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చదవండి సిస్టర్, 23 చదవండి. ఏమని రాబడింది? తాను అతని యొద్దకు ఎందుకు పోవుదని అడగ్గా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకి గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవు ఇచ్చినదే గాని నిమ్మళంగా తోలవద్దనెను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూన్యమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖంగా ఉన్నామని చెప్పి చెప్తుందంట. సుఖముగా, నిజంగా సుఖంగా ఉన్నారా కుమారుడు? కానీ ఏమంటుందావా? అబద్ధం చెబుతుందా? ఆమె విశ్వాసంతో నిజం పలుకుతుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుతాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మృతులను సైతం లేపే దేవుడు మన దేవుడు. ఏమైనా వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. లేని వాటిని కూడా ఉన్న వాటిగా పిలిచే దేవుడు మన దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఇంగ్లీష్లో చూస్తే ఆమె ఏమంటుంది తెలుసా? ఆల్ ఈజ్ వెల్ అంటుంది. ఏమంటుంది? ఆల్ ఈజ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఆమె కొంతమంది చెబుతూ ఉంటారు ఈ లోకంలో, ఏదున్నా ఆల్ ఈజ్ వెల్ అనుకో. అది కాదు, ఆమె విశ్వాసంతో చెప్తుంది ఆల్ ఈజ్ వెల్ అని. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. మన నాలుకలు ఏమున్నాయంట? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఏమని రాయబడింది? జీవ మరణములు నాలుక వశం. నీ నాలుకలో జీవ మరణాలని ఎప్పుడు కొంతమంది నాకు బాగాలేదండి, నాకు బీపీ వస్తూ ఉంటుంది, నాకు బీపీ వస్తుంటుంది. ఎందుకు ఎప్పుడు బాగాలేదు? బాగుంటావు నువ్వు. ఏమైనా ప్రభువుని బట్టి ప్రభు మనకు శక్తిని ఇస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు, హల్లెలూయా. నువ్వు ఎంతసేపు బాగాలేదు ఉంటే బాగాలేకుండానే ఉంటావు. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంట. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, ప్రభు ఎవరికి సహాయం చేస్తాడంటే చూడండి, యోబు గ్రంథము 24 తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి 24-22 తన బలము చేత బలవంతులను ఎవరిని కాపాడుతున్నాడంట? ఎవరిని? బలవంతులు. బలహీనులా బలవంతులా? బలవంతులను. బలహీనులా బలవంతులా? బలవంతులు. ఎందుకు బలవంతులు కాపాడాల్సిన అవసరం ఏంది? తన బలం చేత. అంటే నేను అనేది విశ్వాసంలో బలంగా ఉన్న వారిని, లేదంటే చూడండి, ప్రభు నీ పక్షాన ఫైట్ చేస్తాడు, కానీ నువ్వు నిలబడాలి. నేను నిలబడిపోతే ప్రభు ఎట్లా ఫైట్ చేస్తాడు? గిద్యోను లేకుండానే ప్రభు ఫైట్ చేయగలడా చేయలేడా? అక్కడ యుద్ధం ఎవరు చేశారు? గిద్యోను ఏం చేయలే. గిద్యోన్తో ఉన్న 300 మంది కూడా యుద్ధం చేయలే. ఎవరు చేశారు యుద్ధం? యెహోవా చేశాడు. కానీ గిద్యోను ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్య పోయి నిలబడన్నాడు. ఈరోజు నువ్వు బలంగా నిలబడటం ప్రభువుకి కావాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. నువ్వు బలంగా నిలబడితే ప్రభు సహాయం చేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. తన బలవంతో బలవంతుల్ని, అమ్మో నా వల్ల కాదు, నేను కాదు, నాకు చేత కాదని నువ్వు వెనక్కి అడిగేసావు అనుకో, ప్రభు నీ జీవితంలో ఏది కూడా చేయలేడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. గొలియాత్ అందరికి ఇచ్చాడు ఓపెన్ ఆఫర్, కానీ ఎవరు నిలబడ్డారు అక్కడ? దావీదు మాత్రమే నిలబడ్డాడు. దావీదు నిలబడ్డాడు కాబట్టి దావీదుకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. ఆ యుద్ధం చేయాలన్నా నువ్వు నిలబడాలి కదా, నువ్వు బలంగా నిలబడాలి కదా.
విశ్వాసంలో బలంగా ఉండాలి కదా. అందుకే నువ్వు నమ్మితేనే ప్రభు చేస్తా అంటున్నాడు అద్భుతాన్ని. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే జరగదు, నువ్వు బలంగా విశ్వసిస్తేనే. అందుకే ఆమె నోటితో అంటుంది, ఏమంటుంది? అందరము కూడా సుఖంగా ఉన్నాం, ఆల్ ఈజ్ వెల్. కుమార్తె చనిపోతే ఆల్ ఈజ్ వెల్ ఏంది? కుమార్తె చనిపోతే సుఖంగా ఉంటుంది, విశ్వాసంతో బలుగుతుంది. ఏమేన్ హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని పూడ్చిపెట్టట్లేదు. ఈరోజు మనలో అటువంటి విశ్వాసం కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో అటువంటి విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఎంతో ఎంతో ఘనంగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారు? ఒకవేళ విశ్వాసాన్ని పూడ్చిపెట్టారేమో, తిరిగి దాన్ని ఎప్పుడైతే తిరిగి దోడతారో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఎటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు నాయన. ఏ రీతిగా నాయన శునేమిరాలైన స్త్రీని నాయన ప్రభా మీరు ఆశీర్వదించారు నాయన ప్రభా. మరి మా జీవితాల్లో కూడా నాయన ప్రభా మేము ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం నీ పట్ల కలిగి ఉంటామో ఖచ్చితంగా నాయన నీ ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉంటాము కదా నాయన. ఆవిడ నాయన మరి విడిచి వెళ్ళిన భూమినంతా నాయన, పంటనంతా కూడా తిరిగి పొందుకుంది నాయన. ఈరోజు నాయన సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో బిడ్డలు ఉన్నారేమో ప్రభా, నిరాశతో నిస్పృహతో ఉన్నారేమో నాయన. ఇంకా నాకు ఎప్పటికి కూడా నాయన ఉద్యోగం రాదు, ఇంకెప్పటికీ నా భర్త మారు, నా బిడ్డలు మారు, ఇంకెప్పటికీ నా బ్రతుకు బాగుపడదు, ఇంకెప్పటికి కూడా నా జీవితంలో సమాధానం రాదని కృంగిన స్థితిలో ఉన్నారేమో నాయన ప్రభా. నాయన ప్రభా మీరే బిడ్డల జీవితాలు మీ కార్యాలు జరిగించమని నాయన. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించమని, ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కమల వలె కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, ఖడ్గభయము ఎవరికి తటస్థించెను? ప్రశ్న మరోసారి, ఖడ్గభయము ఎవరికి తటస్థించెను? రెండవ ప్రశ్న, ప్రమాణము చేసుకున్న వారికి ఈ శకునము ఎలా కనబడును? ప్రశ్న మరోసారి, ప్రమాణము చేసుకున్న వారికి ఈ శకునము ఎలా కనబడును? మూడవ ప్రశ్న, అమోనీయుల రక్తము ఎక్కడ కారును? ప్రశ్న మరోసారి, అమోనీయుల రక్తము ఎక్కడ కారును? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు వర్షము, యెహెజ్కేలు 22:25. రెండో ప్రశ్నకు జవాబు సామాన్య దినముగా, యెహెజ్కేలు 23:38. మూడో ప్రశ్నకు జవాబు సూచనగా, యెహెజ్కేలు 24:24. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత చిట్టి కుమారి గారు ఫ్రమ్ చింతపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.